నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి మీదైనా సరే క్రిమినల్ కేసు పెండింగ్ ఉందనుకోండి, అటువంటి వ్యక్తులు పాస్పోర్ట్ అప్లై చేస్తే మీ మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి మేము ఇవ్వము అని రీజనల్ పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చా? ఇదే విషయాన్ని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అనూప్ కుమార్ దన్ ఒక తీర్పు ఇచ్చారు. కేవలము పాస్పోర్టు ఇవ్వడానికి నిరాకరించకూడదు క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన. గతంలో గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా మేనకా గాంధీ కేసులో ఇవ్వడం జరిగింది. క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ నిరాకరించడానికి వీల్లేదు. అదొక్కటే కాదు, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేయడం అన్యాయము అని. ఈ కేసులో అతని మీద ఇట్లా సెక్షన్ 498A IPC అంటే వరకట్న హెరాస్మెంట్ కేసు పెండింగ్ ఉంది. అతను పాస్పోర్ట్కి అప్లై చేయడానికి హజ్కి వెళ్దామని చెప్పేసి అప్లై చేస్తే మీ మీద క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వడానికి వీలు లేదు అని రిఫ్యూజ్ చేస్తే సదరు వ్యక్తి రాజస్థాన్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు, రిట్ పిటిషన్ ఫైల్ చేసి. నేను హజ్ యాత్రకి వెళ్దామనుకుంటున్నాను, నాకు పాస్పోర్ట్ నిరాకరించారు, పాస్పోర్ట్ ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే సింగిల్ జడ్జి జస్టిస్ అనూప్ కుమార్ దన్ ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత గతంలో గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా ఆదేశాలు ఇచ్చింది. కేవలం క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ నిరాకరించడానికి వీలు లేదు, ఇతనికి ఇవ్వవలసిందే అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.